బాధితులకు అందాల్సినటువంటి సీఎం సహాయ నిధి డబ్బులు పక్కదారి పట్టాయి. కేటుగాలు జోబుల్లోకి వెళ్ళాయి. ఏళ్లు గడుస్తున్నా సాయం కోసం ఎదురు చూసే వారికి డబ్బులు రావడం లేదు. దీంతో వీళ్ళంతా లబోదీబోం అంటున్నారు. సరిగ్గా అదే సమయంలో తమకు అన్యాయం జరిగిందని తెలిసి షాక్ తిన్నారు. ఇంతకీ వీళ్ళంతా ఎలా దగాపడ్డారు? వీళ్ళను నిండా ముంచిందెవరు? ఈ స్కామ్ ఎలా జరిగింది? ఎంతమంది బాధితులు ఉన్నారు? పోలీసులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? బాధితులకు న్యాయం జరగడానికి ఇంకా ఎంత కాలం పట్టే అవకాశం ఉంది? బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి ఓ ఎమ్మెల్యే పీఏగా చెప్పుకున్న ఓ వ్యక్తితో పాటు మరికొందరు లీడర్లు కలిసి ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. అసలైన లబ్ధిదారులకు కాకుండా అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తులకు చెక్కులను ఇచ్చి వారి ద్వారా డబ్బులు డ్రా చేసుకునేవారని సమాచారం. ఈ వ్యవహారంలో సెక్రటేరియట్కు చెందిన ఓ ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని, చెక్కులు మంజూరయ్యే సమయంలో సదరు ఉద్యోగి లబ్ధిదారుల వివరాలను స్థానిక లీడర్లకు చేరవేసేవాడని తెలిసింది. సెక్రటేరియట్ ఉద్యోగి నుంచి వివరాలు తెలుసుకున్న స్థానిక లీడర్లు అసలు లబ్ధిదారుల పేరు, ఇంటి పేర్లతో సరిపోయే వ్యక్తులను వెతికి పట్టుకునేవారు. వారికి కొంత డబ్బు ఇస్తామని ఆశ చూపించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేవారు. తర్వాత వాటిని డ్రా చేయించి తలా కొంత పంచుకునేవారు. ఇలా సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరిట మంజూరైన చెక్కును ఏపీలోని జగ్గయ్యపేట మండలం బోడవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి డ్రా చేయించినట్లు తెలిసింది. ఇలా 2020 నుంచి 100కు పైగా చెక్కులు డ్రా చేసుకున్నారని, ఈ చెక్కుల విలువ 1,50,00,000కు పైగానే ఉన్నట్లు చర్చ నడుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వచ్చి అడిగితే చెక్కులు ఇంకా రాలేదు, త్వరలోనే వస్తాయని సమాధానం చెప్పి పంపేవారు. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న చెక్కులు రానివారు ఇటీవల ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎంక్వైరీ చేయగా చెక్కుల గోల్మాల్ విషయం బయటపడింది. ఇప్పటి వరకు ఎన్ని చెక్కులు డ్రా చేశారు, ఎంత సొమ్ము స్వాహా చేశారన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ విషయం బయటకు పొక్కడంతో అప్లికేషన్ చేసుకున్న వారు క్యాంప్ ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాలోని మునగాల మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి ఈ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు 2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేశారు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహాయ నిధి కింద 1,50,000 మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదు బదిలీ అయింది. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో బాధితుడు ఆందోళన చెందాడు. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో బాధితుడు అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వరరావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం, డ్రా కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా అనేక మంది బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అయితే సహాయనిధి అప్లికేషన్ పెట్టుకున్నాను. తర్వాత శాంక్షన్ అయింది, మాకు తెలియదు. చాలాసార్లు మా దగ్గరికి వెళ్ళి శాంక్షన్ కోసం అడిగితే ఇంకా కాలేదన్నారు. అప్పటికి 1 సంవత్సరం గడిచింది. తర్వాత ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. 4 సార్లు వెళ్ళాము, ఇంకేమైనా వస్తాయేమని ఆయన చూస్తే వాళ్ళ పాదాయాన్ని రికార్డు తీసారు. వాళ్ళ దగ్గర ఉన్న చెక్కులు ఏమైనా ఉన్నాయని. ఎక్కడ దొరకకపోతే అప్పుడు సీఎం ఆఫీస్కే పోయి కనుక్కోండి అంటే అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఫైల్ ఎప్పుడో అయింది, దానికి చెక్కు కూడా అయిందని చెప్పారు. తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే అప్పుడు దాదాపు ఎప్పుడంటే మా చెక్కు ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. తర్వాత ఏప్రిల్ 19, 2024లో డ్రా అయినట్టుగా తెలిసింది.
అది ఎక్కడ రాయింది అని అంటే జగ్గయ్యపేట బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగ్గయ్యపేట బ్రాంచ్లో గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరుతోని డ్రా చేయడం జరిగింది. అది దాని మీద మేము అతన్ని కన్సల్ట్ అయ్యి అడిగాము. అడిగితే నా పేరే వచ్చిందని చెప్పాడు. నీ పేరు ఎలా వస్తుంది, ఆంధ్ర తెలంగాణ చెక్కు ఆంధ్రాలో ఎట్లా వస్తుంది అని అన్నాం. దానికి అతను నకిలీ పడి నేను ఒక్కడనే కాదు ఇంకా 4 ఉన్నారు దాంట్లో, అందరు మార్చుకొని తీసుకున్నాం అని చెప్పారు. సిఐ గారి దగ్గరికి వచ్చి ఇట్లా కేసు పెట్టాం. ఆయన వాళ్ళని తీసుకొచ్చేసి ఎఫ్ఐఆర్ కనుక చేశాడు.